హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చైత్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య 4th టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి మాంచెస్టర్లో స్టార్ట్ కాబోతుంది. ఇండియా 11 విషయంలో చాలా చాలా కన్ఫ్యూషన్ ఉంది. చాలా చాలా టఫ్ ఎక్సర్సైజ్ ఇండియా చేయాల్సి వస్తుంది. నాట్ బికాజ్ మనం 2-1తో సిరీస్లో వెనకబడి ఉన్నాయని కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే గాయాల బెడద. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4 ప్లేయర్స్ మనకి ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు. టాప్ ఆఫ్ ది లిస్ట్ రిషబ్ పంత్ కోర్స్ ఆడతాడు డెఫినెట్గా, బట్ హీ మైట్ ప్లే ఓన్లీ యాజ్ ఏ బ్యాట్స్మెన్. ఎందుకంటే అతనికి ఎడం చేతి చూపుడు వెలికి ఇంజరీ అయింది. దాని నుంచి ఎంతవరకు కోలుకున్నాడో మనకు తెలియదు. ఐ థింక్ ఈ బ్యాటెడ్ వెల్, బట్ కీపింగ్ చేసాడు లేదు మనకు తెలియదు. నెట్స్లో కీపింగ్ డ్రిల్స్లో అతను పార్టిసిపేట్ చేసాడు లేదు తెలీదు. కానీ ఏంటంటే మీకు ఆ ఇంజరీ ఉన్నప్పుడు రెగ్యులర్గా బాల్ని మీరు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ చేసే బాల్ని అందుకుంటుంటే ఆ జారింగ్ ఎఫెక్ట్ గ్లౌస్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో హీ మైట్ ప్లే యాజ్ ఎ బ్యాట్స్మెన్. దానివల్ల మీకు జురల్ని కూడా ఆడించుకునే అవకాశం ఉంటుంది, ఆడించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాహుల్ కెన్ కీప్ వికెట్స్, బట్ నాట్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో బాల్ మనకు తెలుసు, స్టంప్స్ దాటిన తర్వాత వాబుల్ అవుతుంటుంది. మనం జురెల్ లాంటి ఒక రెగ్యులర్ కీపరే లెగ్ సైడ్లో బౌలర్ని బైస్ ఇచ్చేయడం చూసాం మనం. సో దే విల్ గో ఫర్ ఏ స్పెషలిస్ట్ కీపర్. సో జురెల్ ఆడే అవకాశం, సో ఆ పరిస్థితి ఉంటుంది. సో చాలా మార్పులు చేసుకోవాలి, ఫోర్స్డ్ చేంజెస్ కావాలి. అలాగే నితీష్ రెడ్డి హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్ ఫర్ ద ఎంటైర్ సిరీస్. వెరీ వెరీ అన్ఫార్చునేట్ నితీష్ రెడ్డి విషయంలో. ఎందుకంటే నితీష్ రెడ్డి ఆస్ట్రేలియా అంత బాగా ఏం పర్ఫామ్ చేయలేదు ఇక్కడ ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లో. సెకండ్ టెస్ట్లో అతను రోల్ ఏం లేదు, కానీ థర్డ్ టెస్ట్లో లాస్ట్ టెస్ట్లో అతను కీలకమైన వికెట్లు తీశాడు, బ్యాటింగ్ కూడా సాలిడ్గా చేశాడు. బిగ్ నెంబర్స్ ఉండకపోవచ్చు అతను చేసే రన్స్, బట్ సాలిడ్ బ్యాటింగ్ అతని నుంచి చూసాం. అతను కాన్ఫిడెన్స్ పుంజుకుంటున్నాడు, అతను అంది వస్తున్నాడు మనకి ఒక ఆల్రౌండర్గా. మనకి ఆ 4 సీమర్ రోల్ని అతను చాలా సక్సెస్ఫుల్గా, చాలా కాంపిటెంట్గా నిర్వహించగలుగుతున్నాడు అన్న టైంలో అన్ఫార్చునేట్ ఫర్ దట్ యంగ్స్టర్. సో హీఈస్ అవుట్ ఆఫ్ ది సిరీస్. దానివల్ల టీం కూడా బ్యాలెన్స్ 4th సీమర్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. మూడోది ఆకాష్దీప్. ఒక మీడియా అడ్వైజరీ రిలీజ్ చేశారు బీసీసీఐ వాళ్ళు. దాంట్లో ఏంటంటే నితీష్ రెడ్డి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పారు. అండ్ హర్షదీప్ సింగ్కి ఏమైందంటే ఎడం చేతికి బౌలింగ్ హ్యాండ్కి ఈ వెబ్బింగ్ స్ప్లిట్ అయింది, బాల్ ఆపే ప్రయత్నంలో స్ప్లిట్ అయింది, ఇంపాక్ట్ ఇంజరీ అంటారు. దానివల్ల అతను చేతి కట్టుకున్నాడు. అతను 4th టెస్ట్ వరకు రూల్డ్ అవుట్. ఆకాష్దీప్ గురించి ఆ మీడియా అడ్వైజరీలో బీసీసీఐ వాళ్ళు మెన్షన్ చేయలేదు. బహుశా అతను ఫిట్ కావచ్చు అని ఆశతో అలా చెప్పారు. అతను ఐ థింక్ నిన్న బౌలింగ్ కూడా చేశాడని చెప్పి నిన్న ఈవినింగ్ అనుకుంటా, అక్కడ ఈవినింగ్లో సిరాజ్ ప్రాక్టీస్ తర్వాత ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఆకాష్దీప్ ఆడతాడో లేదో నాకు తెలియదు, అతనికి గ్రాయిన్ ప్రాబ్లం ఉంది, బట్ నిన్న కూడా బౌలింగ్ చేశాడు, అతను బౌలింగ్ చేశాడు కొంత అని చెప్పి అన్నాడు. కానీ అతను ఫీల్డింగ్ డ్రిల్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయలేదు. అతను రెగ్యులర్గా అంటే ఎవరైతే ఆ ప్లేయర్ ఆడతాడో ఆ ప్లేయర్ ఆడే పరిస్థితి మనకు కనిపిస్తుంది, కానీ అలా కనబడలేదు. కాబట్టి ఆకాష్దీప్ కూడా గ్రాయిన్ ఇంజరీ పూర్తిగా తొందరగా కోలుకునే పరిస్థితి ఉండదు. సో అతను కూడా రూల్డ్ అవుట్. సో ఒకవేళ అతను కనుక రూల్డ్ అవుట్ అయితే హర్షదీప్ సింగ్ గ్యారంటీగా ఆడిండేవాడు. ఇక్కడ ఆల్రెడీ మాంచెస్టర్లో వర్షాలు పడుతున్నాయి, క్లౌడ్ కవర్ ఉంటుంది. హర్షదీప్ లాంటి ఒక స్వింగ్ బౌలర్ చాలా బాగా మనకు అంది వచ్చేవాడు. అన్ఫార్చునేట్లీ హర్షదీప్ కూడా డెబ్యూ చేయాల్సిన మ్యాచ్లో అతను కూడా అవైలబుల్ లేకుండా పోయాడు. సో ఈ ఇంజరీస్ వల్ల మనకి 11ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాగ 11ని చేయాలనే విషయంలో చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది టీంకి. ఒకటి మనకి సర్టెన్గా కనిపిస్తుంది ఏంటంటే అన్షుల్ కాంబోజ్. టీంలో హడావిడిగా చేరిన అన్షుల్ కాంబోజ్ ఆడతాడు ఖచ్చితంగా అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి అక్కడి నుంచి న్యూస్ వస్తుంది. ఎందుకంటే నెట్స్లో బౌలింగ్ చేసేటప్పుడు న్యూ బాల్తో బుమ్రా, సిరాజ్తో పాటు అన్షుల్ కాంబోజ్ స్టార్ట్ చేశాడు. నెట్స్ ఏంటంటే 2 నెట్స్ ఉంటాయి మన ఇండియన్ టీం ప్రాక్టీస్ చేసేటప్పుడు. ప్రాక్టీస్ నెట్స్లో ఒక దాంట్లో హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ వీళ్ళందరూ ఉండి వాళ్ళ సూపర్విజన్లో జరుగుతుంది. దాంట్లో అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ చేశాడు స్టార్టింగ్లో. అంటే ఈవెన్ శార్దుల్ ఠాకూర్ కూడా బౌలింగ్ చేశాడు. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేయలేదు. ప్రసిద్ధ్ కృష్ణ షుడ్ బి ది ఆటోమేటిక్ చాయిస్, ఎందుకంటే ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్నవాడు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. హీ వాజ్ ఫౌండ్ టు లీక్ రన్స్, ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే ఒక్కసారి సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకుపోతారనో అట్లా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బౌలర్ని బౌండరీలు 6లు కొట్టేసి వాళ్ళు మ్యాచ్ని తమ వైపు తిప్పేసుకుంటారు. సో ప్రసిద్ధ్ కృష్ణ రన్స్ లీక్ చేస్తాను. అది కాక ఇక్కడ ఇది హిట్ ద టైప్ బౌలింగ్ కాదు మనకు కావాలి, ఇక్కడ స్వింగ్ చేసే బౌలర్స్ కావాలి. అంటే మాంచెస్టర్లో బాల్ స్వింగ్ అవుతుంది. అలాంటప్పుడు
అన్షుల్ కాంబోజ్ ఆడే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అతను బౌలింగ్ న్యూ బాల్తో కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత నెట్స్లో నిన్నటి రోజున ప్రసిద్ధ్ కృష్ణ ఒక లాంగ్ స్పెల్ వేశాడు, ఫుల్ టిల్ట్ బౌలింగ్ వేశాడని కూడా అంటే చెప్తున్నారు. బట్ ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. బట్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ అన్షుల్ కాంబోజ్ ఇంతవరకు టెస్ట్లు ఆడలేదు, అతను టెస్ట్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. అతను డెబ్యూ చేసే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా వరకు ఇండికేషన్స్ ఆర్ సచ్ దట్ ఈస్ మేక్ గోయింగ్ టు డెబ్యూ. అతను ఇంప్రెసివ్, ఎందుకంటే దులీప్ ట్రోఫీలో గత సీజన్ దులీప్ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్, రంజీలో కూడా బాగా వికెట్ తీశాడు. హీఈస్ కన్సిడర్డ్ టు బి రెడ్ బాల్ స్పెషలిస్ట్. ఐపీఎల్ కూడా ఆడాడు చెన్నై తరఫున, వాజ్ ఇంప్రెసివ్. బట్ రెడ్ బాల్ స్పెషలిస్ట్. మొన్న రీసెంట్గా ఈ టూర్కి ముందు జరిగిన ఇండియా ఏ మ్యాచ్లో రెండిట్లో ఆడి 5 వికెట్లు తీశాడు. ఒక అన్బీటన్ 50 కూడా చేశాడు. బ్యాటింగ్ కూడా బాగానే చేయగలడు. సో అన్షుల్ కాంబోజ్ డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. అతను ఏంటంటే అతను బాల్ స్వింగ్ చేయగలడు. అంటే అతనికి ఒక స్పెషల్ రికార్డు ఉంది ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు, 10 out of 10 వికెట్స్ తీసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో రీసెంట్గా అతను కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్ అనుకుంటున్నాను, కేరళకి అగేన్స్ట్గా ఇన్నింగ్స్లో 10 వికెట్స్ తీశాడు. 10 వికెట్లు అతనే తీశాడు. అది ఎక్కడ జరిగిన మ్యాచ్? హిమాచల్ ప్రదేశ్లోని లాలీ అనే గ్రౌండ్. లాలీ అంటే బాగా చల్లగా ఉంటుంది, ఇంగ్లీష్ కండిషన్స్లా ఉంటుంది, బాల్ స్వింగ్ అవుతుంది, అక్కడ బాగా స్వింగ్ అవుతుంది. సో హీ కెన్ ఎక్స్ప్లాయిట్ దోస్ స్వింగింగ్ కండిషన్స్, క్లౌడీ కండిషన్స్, స్వింగింగ్ కండిషన్స్ ఎక్స్ప్లాయిట్ చేయగలడు. ఇంగ్లాండ్ కండిషన్స్ అతని బౌలింగ్కి సూట్ అవుతాయని చెప్పి మనకు అనిపిస్తుంది. సో అతను డెబ్యూ చేసే అవకాశాలు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ మార్పులు చేసుకోవాలి మనం, తప్పదు. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే శార్దుల్ ఠాకూర్ మైట్ నాట్ ప్లే. నితీష్ రెడ్డి బదులు అతను ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు, కానీ బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో అతను కమ్బ్యాక్ ప్లేయర్ అతన్ని పెట్టుకునే బదులు ఇండియాకి ఎలాగో ముగ్గురు సీమర్స్ ఉంటారు, ముగ్గురు సీమ్ బౌలర్స్తో పాటు 5 బౌలర్స్ అయితే ఉన్నారు. వాషింగ్టన్ అండ్ జడేజా కలిపి మీకు స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉన్నా లేకపోయినా మీకు 5 బౌలర్స్ అయితే ఉంటారు. రిలీఫ్ అయితే ఇవ్వచ్చు సీమర్స్ని రొటేట్ చేసుకోవడానికి. ఈ ఇద్దరు స్పిన్ బౌలర్స్తో మీకు 5 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. లాస్ట్ మ్యాచ్లో వీ హ్యాడ్ 6 బౌలింగ్ ఆప్షన్స్ బికాస్ నితీష్ వాజ్ దేర్. ఈసారి ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తీసుకుని ముగ్గురు సీమర్స్తోనే వెళ్ళే అవకాశం నాకు అనిపిస్తుంది. సో 11 ఇలా ఉండే అవకాశం ఉంది. శార్దుల్ ఆల్సో మైట్ కమ్ ఇన్, బట్ వెరీ అన్లైక్లీ అనిపిస్తుంది. సో ఇలా ఉండొచ్చు 11. మనం చెప్పలేము ఎట్లా, ఎందుకంటే చాలా టఫ్ ఎక్సర్సైజ్, చాలా కాంబినేషన్స్, పర్మిటేషన్స్ చూసుకోవాలి వాళ్ళు. సో రాహుల్ యశస్వి ఓపెన్ చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎవరికి. నెంబర్ 3లో కరుణ్ నాయర్ ఆడతాడా, సాయి సుదర్శన్ ఆడతాడా అనేది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే సాయి సుదర్శన్ కూడా చాలాసేపు అతను బ్యాటింగ్ చేశాడు, అతని మీద అంటే ఫోకస్ పెట్టారు అతను బ్యాటింగ్ మీద అని అంటున్నారు. సాయిని అక్కడ ఆడిస్తారా లేకపోతే లేట్ ఆర్డర్లో ఆడిస్తారు, మిడిల్ ఆర్డర్లో? సాయి హ్యాపెన్స్ టు బే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఇట్ షుడ్ బి ఐదర్ సాయి సుదర్శన్ ఆర్ కరుణ్ నాయర్. మరి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు, నేను అందుకే స్లాష్ పెట్టుకున్నాను. నెంబర్ 3లో ఇట్ షుడ్ బి ఐదర్ కరుణ్ నాయర్ ఆర్ సాయి సుదర్శన్. నన్ను అడిగితే సాయికి ఛాన్స్ ఇవ్వాలి. కరుణ్ నాయర్ హ్యాస్ బీన్ గివెన్ ఎనఫ్ ఛాన్సెస్ అని నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆ విషయం. నెంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో జురెల్ ఆడతాడు. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం. బికాస్ కీపింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, అవసరం ఉంటుంది కాబట్టి అతను జురెల్ ఆడతాడు. 7లో జడేజా, 6లో కూడా జడేజా ఆడొచ్చు. జడేజా బికాస్ ఈజ్ బిన్ బ్యాటింగ్ సో వెల్. 6లో అంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా చూసుకుంటారు. 6లో జడేజా, 7లో జురెల్, అది ఎటైనా కావచ్చు. మేబీ మోస్ట్ లైక్లీ 6లోనే జడేజా ఆడతాడు, 7లో జురెల్ ఆడతాడు. 8లో వాషింగ్టన్ సుందర్నే ఆడిస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ బాగా చేశాడు, బ్యాటింగ్లో కూడా అతను చాలా సాలిడ్ బ్యాట్స్మెన్. కుల్దీప్ యాదవ్ ఇక్కడ పెద్దగా స్పిన్నర్స్కి హెల్ప్ ఉండదు, పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి, స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ కుల్దీప్ ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశాలు తక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ 9లో కాంబోజ్ ఆల్రెడీ చెప్పినట్టుగా డీసెంట్ బ్యాట్స్మెన్. కాంబోజ్ ఆడతారు 9లో. 10లో బుమ్రా, 11లో సిరాజ్ బుమ్రా కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. సో ఇలా ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది. శార్దుల్ ఠాకూర్ ఆడే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెదర్ రిషబ్ పంత్ కెన్ కీప్ వికెట్స్ ఆర్ నాట్ అనేది, దాని మీద శార్దుల్ ఠాకూర్ ఆడతారా లేదనేది ఆధారపడి ఉంటుంది. సో అది పరిస్థితి. ఇండియా ముగ్గురు సీమర్స్తో వెళ్ళడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే న్యూ బాల్తో ఒక మంచి స్పెల్ వేశారనుకోండి, బుమ్రా, సిరాజ్, ఫాలోడ్ బై కాంబోజ్. బట్ అవతల ఎండ్లో ఎవరు బౌలింగ్ చేస్తారు? మళ్ళీ స్పిన్నర్ వచ్చేస్తే
అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ క్లౌడ్ కవర్, వర్షాలు పడుతున్నాయి, ఫికిల్ వెదర్. సో డిఫికల్ట్ టు గో విత్ జస్ట్ 3 సీమర్స్. బట్ చూడాలి మరి ఏం చేస్తారో. సో చాలా చాలా కష్టంగా ఉంది ఈసారి 11ని తయారు చేయడం. ఇంగ్లాండ్ ఆల్రెడీ అనౌన్స్ దేర్ 11. ఒకటే ఒక మార్పు, షోయబ్ బషీర్ ప్లేస్లో లియామ్ డాసన్ ఆడతాడు. లియామ్ ప్రత్యేకత ఏంటంటే ఈ హ్యాస్ 18 ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్ 18 ఉన్నాయి. ఈవెన్ బ్రైడెన్ కార్స్ కూడా హండ్రెడ్స్ ఉన్నాయి. సో వాళ్ళ నెంబర్ 10 వరకు వాళ్ళ బ్యాటింగ్ ఉంది. నెంబర్ 10 వరకు ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందరు ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్. వాళ్ళకి దే హ్యావ్ లిటరల్ నో టేల్ ఎట్. బౌలింగ్ స్ట్రాంగ్గా ఉందని నేను చెప్పను. లియామ్ డాసన్ ఫిగర్స్ కూడా అది గొప్పగా లేవు. అతను ఇప్పుడు ఇండియాలో డెబ్యూ చేశాడు. 2016లో కరుణాల్ ట్రిపుల్ సెంచరీ చేసిన మ్యాచ్లో డెబ్యూ చేశాడు. పెద్ద గొప్ప ఫిగర్స్ ఏం లేవు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అతను. బట్ వాళ్ళకి ఉన్న స్పిన్ బౌలింగ్ కబోర్డ్లో చాలా ఎంటీగా ఉంది కాబట్టి అతను టీంలోకి వచ్చాడు. ఓకే, బట్ ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్ అయితే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా మనకి కనిపిస్తుంది. నెంబర్ 10 దాకా వాళ్ళకి బ్యాటింగ్ ఉంది. బౌలింగ్ అంత స్ట్రాంగ్గా ఉందని నేనేం చెప్పాను. జోఫ్రా కూడా కెన్ బ్యాట్ వెల్. అతను అవుట్ అయినప్పుడు మీరు చూడాలి, ఏదో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కూడా అంత బాధపడు, అయ్యో అనవసరంగా అవుట్ అయిపోయారని చెప్పి అతను ఫీలింగ్ అతను కనిపిస్తుంది. ఈ టేక్స్ హిస్ బ్యాటింగ్ వెరీ సీరియస్లీ. సో ఇంగ్లాండ్ డెఫినెట్లీ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్, బట్ ఇండియా ఇస్ లుకింగ్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. చూడాలి మరి ఈ ఇంజరీస్ బెడద నుంచి ఎలాగైతే మనం చూసాం కదా, బ్రిస్బేన్లో బోల్డ్ ఇంజరీస్ ఉన్నా మనం గెలిచాం. దెన్ సిరీస్ వాజ్ ఆన్ ద లైన్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా మనం అలాంటి ఒక ఇంజరీస్ని దాటుకుంటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రివ్యూ రేపు మార్నింగ్ చేస్తాం.